హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్సెస్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ తమ్నెయిల్ ఎలా చేయాలో చెప్తాను. అది కూడా పీసీ లెవెల్ తమ్నెయిల్స్ని మొబైల్లో ఎలా చేయాలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే 3 అప్లికేషన్స్ కావాలి. అవి పిక్సార్ట్, ఎలైట్ మోషన్, ఎంఎస్ వర్డ్ యాప్. ఇవన్నీ ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, చూడండి. వీడియోలకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి ఈ వీడియో మొత్తం మీరు చూశాక మీకు ఏం అర్థమైందో కామెంట్స్లో తెలియజేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్లోకి వెళ్ళి కొలిచాల అని టైప్ చేయండి. టైప్ చేశాక సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఫస్ట్ వచ్చే వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు అను ఫాంట్స్ ఏవైతే టైటిల్ పెట్టాలనుకుంటున్నారో ఆ టైటిల్ మీరు పెట్టండి. నేను అను ఫాంట్స్ మొబైల్లో ఎలా వాడాలో ఒక వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూడకపోతే చూడండి. నెక్స్ట్ దాన్ని కాపీ చేసుకొని వర్డ్ యాప్లో ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూడండి. కాపీ చేసిన దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మళ్ళీ దాన్ని లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేయండి. కాపీ చేశాక ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసి సేమ్ ఇక్కడ నేను చూపించిన రెజల్యూషనే పెట్టుకోండి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ నొక్కేసి టెక్స్ట్ అని ఉంటుంది, టెక్స్ట్ నొక్కండి. నొక్కాక దాన్ని అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక అలా బాక్సులుగా ఉంటుంది. నెక్స్ట్ దాన్ని మీరు ఏ అను ఫాంట్ కిందకి మార్చాలనుకుంటున్నారో ఆ అను ఫాంట్ క్లిక్ చేయండి. నేను ప్రగతి పెట్టుకుంటున్నాను. సైజు కొంచెం పెద్దది చేస్తాను. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ డిస్ప్లే చేస్తున్న సింబల్ నొక్కి దాన్ని మైనస్లో పెట్టుకోండి. మైనస్లో పెట్టుకోవడం వల్ల క్రాస్గా ఉంటుంది. క్రాస్గా ఉంటే బాగా అట్రాక్షన్గా ఉంటుంది. సో అలా పెట్టేశాను. మళ్ళీ నెక్స్ట్ దాని కింద ఇంకో టైటిల్ పెడతానికి మళ్ళీ కొలిచాల వెబ్సైట్లోకి వెళ్ళి టైటిల్కి నెక్స్ట్ టెక్స్ట్ యాడ్ చేస్తాను. సో అది వచ్చింది రిజల్ట్. దాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ కాపీ చేశాను. కాపీ చేసి మళ్ళీ వర్డ్ యాప్లోకి వచ్చి దాన్ని పేస్ట్ చేసి మళ్ళీ దాన్ని కాపీ చేసుకొని ఎలైట్ మోషన్ యాప్లో ఇంకొక టెక్స్ట్ యాడ్ చేసి దాన్ని అక్కడ పేస్ట్ చేస్తాను. చూడండి. దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ ఆల్ ఉంటుంది, మొత్తం క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ మీరు కాపీ చేసిన దాన్ని అక్కడ పేస్ట్ చేయండి. చేశాక దాన్ని కొంచెం సైజ్ తగ్గించండి. గైస్, నేను ఇప్పుడు దీనికి కొంచెం ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నాను. అది స్మూత్ బెవెల్ అనే పేరు ఉంటుంది. ఈ స్మూత్ బెవెల్ అనేది డ్రాయింగ్ అండ్ ఎడ్జెస్లో ఉంటుంది. స్మూత్ బెవెల్ అని పేరు ఉంటుంది చూడండి, ఇదే. దీనికి నేను డిస్ప్లే మీద సెట్టింగ్స్ చూపిస్తున్నాను. ఆ సెట్టింగ్స్కి తగ్గట్టు మీరు కూడా సేమ్ ఎలా ఉందో అలా సెట్టింగ్స్ పెట్టుకోండి. ఇది అంత అవసరం లేదు. నేనేంటంటే టెక్స్ట్ కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుందని చేస్తున్నాను.
మీరు ఇలా చేయాలనుకుంటే చేయండి. లేకపోతే అవసరం లేదు. గైస్ కింద ఉన్న లేయర్ కూడా అలా బేవల్ని యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ 3 డాట్స్‌లో కాపీ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. దాన్ని నొక్కేసి సెకండ్ లేయర్ ఉంది కదా! దాన్ని నొక్కి ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ నొక్కండి. నొక్కగానే కింద ఉన్న దానికి కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అక్కడ స్పెక్యులర్ కలర్ అని ఉంటుంది. దానికి నేను కొంచెం లైట్ గ్రే పెడుతున్నాను. చూడండి అది కొంచెం స్టైల్‌గా ఉంది. ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే లాంగ్ షాడో అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ కూడా యాడ్ చేయండి. నేను డిస్ప్లే మీద చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఎలా ఉందో అలానే యాడ్ చేయండి మళ్ళీ. గైస్ మళ్ళీ అక్కడ పైన 3 డాట్స్ ఉంది కదా! దాన్ని కాపీ చేయండి ఎఫెక్ట్‌ని. కాపీ చేశాక సెకండ్ లేయర్‌కి యాడ్ చేయాలి కాబట్టి అక్కడ పేస్ట్ ఎఫెక్ట్ నొక్కండి. నొక్కగానే కింద ఉన్నదానికి కూడా ఆ ఎఫెక్ట్ లాంగ్ షాడో ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. గైస్ నెక్స్ట్ పైన సెట్టింగ్ సింబల్ ఉంటుంది. దాన్ని నొక్కండి. నొక్కగానే బ్యాక్‌గ్రౌండ్ అనేది ట్రాన్స్‌పరెంట్‌లో పెట్టుకోండి. అప్పుడు మనకి పీఎన్‌జీలో చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పైన షేర్ బటన్ నొక్కండి. నొక్కగానే కరెంట్ ఫ్రేమ్ యాజ్ పీఎన్‌జీ అని ఉంటుంది. దాన్ని ఎక్స్‌పోర్ట్ చేయండి. ఎక్స్‌పోర్ట్ అవుతుంది చూడండి. ఎక్స్‌పోర్ట్ చేయగానే సేవ్ అని వస్తుంది. సేవ్ చేసుకోండి. గైస్ నెక్స్ట్ మీ మొబైల్‌లో పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని వైట్ బ్యాక్‌గ్రౌండ్‌ని చూజ్ చేసుకోండి. నెక్స్ట్ కింద టూల్స్‌లోకి వెళ్ళేసి క్రాప్ నొక్కండి. క్రాప్ నొక్కేసి దాన్ని 9:16 రేషియోలో పెట్టుకోండి. పెట్టుకున్నాక యాడ్ ఫోటోలోకి వెళ్ళేసి అక్కడ సెర్చ్ అని ఉంటుంది. సెర్చ్‌లోకి వెళ్ళి యూట్యూబ్ స్టూడియో అని టైప్ చేయండి. టైప్ చేశాక పిక్సార్ట్ అన్‌స్ప్లాష్ అని ఉంటుంది. అన్‌స్ప్లాష్ నొక్కండి. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేశాక మీకు చాలా బ్యాక్‌గ్రౌండ్స్ ఉంటాయి. ఆ బ్యాక్‌గ్రౌండ్స్‌లో మీకు ఏది కావాలో అది చూజ్ చేసుకోండి. నేనైతే ఒకటి చూజ్ చేసుకున్నాను. దాన్ని యాడ్ చేస్తాను. యాడ్ చేశాక దాన్ని పెద్దది చేయండి. పెద్దది చేసుకున్నవి ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళేసి దాన్ని బ్లర్ చేయండి కొంచెం. బ్లర్ చేశాక దాన్ని లాక్ వేసి మళ్ళీ షేప్స్‌లోకి వెళ్ళేసి రెక్టాంగిల్ షేప్ సెలెక్ట్ చేసుకొని దాన్ని బ్యాక్‌గ్రౌండ్ కలర్ మీరు ఏది పెట్టాలనుకుంటున్నారో ఆ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని చూజ్ చేసుకోండి. నేనైతే మెరూన్ కలర్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. మెరూన్ కలర్ పెడుతున్నాను చూడండి. దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే పైన ఉన్న ఎరేజర్ సింబల్ ఉంది కదా! ఎరేజర్ సింబల్ నొక్కి ఎరేజర్‌లోకి వచ్చేసి హార్డ్‌నెస్ మొత్తం 0 చేయండి. 0 చేసి సైజ్ మొత్తం 100% పెట్టి ఒపాసిటీ తగ్గించండి. ఒక 50 పెట్టండి. పెట్టాక లైట్‌గా కొంచెం మధ్యలో కనిపించేటట్టు ఎరేజ్ చేయండి.
ఇప్పుడు యాడ్ ఫోటోలోకి వెళ్ళేసి మీరు ఫోటో ఎవరిది పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసి స్క్రీన్కి ఫుల్ సైజ్లో పెట్టేయండి. పెట్టేశాక కొంచెం బ్యాక్గ్రౌండ్ కనిపించట్లేదు, దాన్ని కొంచెం పైకి లేపుతున్నాను చూడండి. బ్యాక్గ్రౌండ్ కొంచెం కనిపించాలని మళ్ళీ ఎరేజ్ చేస్తున్నాను చూడండి. మరీ ఎక్కువైపోయింది, తగ్గిస్తున్నా. నెక్స్ట్ ఏం చేస్తారంటే లేయర్స్ అన్నిటికీ లాక్ వేసుకోండి. లాక్ వేశాక స్టిక్కర్స్లోకి వెళ్ళేసి బ్లూ లైట్ ఆర్ గ్రీన్ లైట్ అని కొట్టండి. కొట్టగానే ఇలా వస్తుంది. అలా వచ్చిందని యాడ్ చేసుకొని దాన్ని బ్యాక్గ్రౌండ్ మెరూన్లో కాబట్టి నేను దాన్ని పింక్ కలర్లో పెడుతున్నాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ లేయర్ని పర్సన్ వెనుక పెట్టండి. పర్సన్ వెనుక అంటే పర్సన్ కింద లేయర్ పెట్టేశాక మళ్ళీ ఆ పింక్ లైట్ని కొంచెం అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసుకున్నాక కలర్ కొంచెం తగ్గిస్తున్నాను చూడండి. కలర్ కొంచెం తగ్గించండి. తగ్గించాక దాని మీద నొక్కితే డూప్లికేట్ అని వస్తుంది. డూప్లికేట్ నొక్కేసి మళ్ళీ దాన్ని పర్సన్ కిందకి తేండి. పర్సన్ కింద లేయర్ దాన్ని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి కలర్స్ నొక్కి సైడ్ కంటే బ్లాక్ అండ్ వైట్ అని ఉంటుంది, వైట్లోకి మార్చేసి ఇప్పుడు ఆ వైట్ అనేది సరిగ్గా రాలేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్లో పెట్టండి. స్క్రీన్లో పెట్టేశాక ఇలా వస్తుంది. ఇలా వచ్చిందని ఏం చేస్తారంటే లాక్ వేసేసేయండి అన్నిటికీ. లాక్స్ వేశాక ఇప్పుడు మీరు టైటిల్ ఏదైతే చూజ్ చేసుకున్నారో ఆ టైటిల్ ఉంటుంది కదా, ఆ టైటిల్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. యాడ్ చేసా, చూసారా అలా ఉందో? అక్కడ కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పెట్టండి. నెక్స్ట్ దానికి కొంచెం అట్రాక్షన్గా ఉండడానికి యూట్యూబ్ షార్ట్స్ అని నొక్కుతున్నాను. యూట్యూబ్ షార్ట్స్ లోగో ఉంటుంది కదా, ఆ లోగో యాడ్ చేస్తున్నాను చూడండి. ఆ లోగో అయితే అక్కడ పెట్టేశాను. సరిగ్గా కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పెట్టండి, బాగా అట్రాక్టివ్గా ఉండేలాగా. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోగో పిఎన్జీ కావాలి. అది పిక్సార్ట్ పిఎన్జీస్లో అవైలబుల్గా లేదు. సో నేను విడిగా డౌన్లోడ్ చేసి ఆ ఇన్స్టాగ్రామ్ లోగో పిఎన్జీ ఉంటుంది కదా, ఆ పిఎన్జీని ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసి పెట్టండి. ఇప్పుడు చూడండి చూడడానికి ఎలా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.